లేకుండా చేసినటువంటి సందర్భంలో కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో కానివ్వండి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి ప్రజల్ని, సోషల్ మీడియా వర్కర్స్ని వేధించిన సందర్భంలో కానివ్వండి, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాచేటటువంటి సందర్భంలోనూ ఎన్ని సందర్భాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలమెత్తి అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమంలో ముందుకు వెళుతున్న సంగతి నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆ కోవకు చెందిందే ప్రైవేటుగా ప్రభుత్వ రంగంలో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభించవలసినటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేయాలనేటువంటి ఉద్దేశంతో, కమిషన్ల కోసం, తనకు కావలసిన వాళ్ళ కోసం కట్టబెట్టాలనే ఉద్దేశంతో పీపీపీ మోడల్ అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి మోడల్లో తీసుకొచ్చి కాలేజీల్ని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ దశల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. నవంబర్ 12వ తారీఖున పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలోనూ ర్యాలీలు నిర్వహించడం, ఎంఆర్ఓలను, డిఆర్ఓలని కలుసుకొని వారికి వినతి పత్రాలు సమర్పించేటటువంటి కార్యక్రమం చేసింది. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో 1 కోటి సంతకాలను సేకరించాలని అందరి దగ్గరికి వెళ్ళి ప్రైవేటు పరం అవుతున్నటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం కాకోకుండా ప్రభుత్వ రంగంలోనే పనిచేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో 1 కోటి సంతకాలను సమీకరించాలనేటువంటి దృక్పథంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ టోటల్గా ప్రజల మధ్యకు వెళ్ళింది. సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. అవన్నీ కూడా మొన్న 10వ తారీఖున జిల్లా కేంద్రాలకు తీసుకొచ్చాం. ఈ రోజున మళ్ళా రాష్ట్ర కేంద్రాలయానికి తీసుకొచ్చాం తాడేపల్లి. 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలుసుకొని మొత్తం ఈ పత్రాలన్నింటినీ కూడా వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో 1 కోటి మంది, ఇంకా పైనే ఇంకా సమాచారం రావాలా. ఇవాళ మీరు చూశారు, ప్రతి జిల్లాలోనూ భారీ స్థాయిలో మేము సేకరించినటువంటి సంతక పత్రాలను ప్రదర్శిస్తూ ర్యాలీగా వెళ్ళి అనేకమైన ప్రదర్శనలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ భారీ స్థాయిలో ప్రదర్శన చేయడం జరిగింది. స్పందన అద్భుతంగా ఉంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం తప్పు అనేటువంటి గళాన్ని వినిపించడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు స్వచ్ఛందంగా. మీ అందరికీ తెలుసు, ఇవాళ రాష్ట్రంలో వైద్యం అనేది ఎంత పూర్గా ఉన్నదో. దీన్ని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా 0 వేకెన్సీ సిస్టంలో పెట్టి ఎక్కడ పోస్టు ఖాళీ ఉండకూడదని నిర్ణయించుకొని డాక్టర్లను అపాయింట్ చేశారు. మందులు సౌకర్యాలు కల్పించారు. ప్రతి పేదవాడికి వైద్యం అందాలని భావించి మరి 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీని పెట్టి పేదవాడికి అందుబాటులోకి తీసుకొస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటికీ మంగళం పాడింది. ఇవాళ 0 వేకెన్సీ సిస్టమ్ లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడిసిన్స్ లేవు. మొత్తం ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా మూతపడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈ రకమైనటువంటి దుర్మార్గమైన కార్యక్రమం చేస్తూ మళ్ళా 10 మెడికల్ కళాశాలను ప్రైవేటు రంగపరం చేయడం కోసం పీపీపీ విధానం అని చెప్పేసి ఒక దోపిడీ విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ ప్రైవేటు రంగంలోకి వారందరికీ కూడా కట్టబెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దీని మీదనే పెద్ద ఎత్తున జిల్లాల్లోనూ, గ్రామాల్లోనూ, తాలూకాల్లోనూ, మండలాల్లోనూ పెద్ద ఎత్తున జన సమీకరణ చేసుకుని, సంతకాలు చేసుకుని, ప్రదర్శన చేస్తూ ముందుకు వెళుతున్నటువంటి సందర్భాన్ని కూడా మీరు చూస్తున్నారు. 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి గవర్నర్ గారికి ఈ 1 కోటి సంతకాల పైచిలకు వచ్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా వెళ్లి వారికి సబ్మిట్ చేసే కార్యక్రమం చేస్తాం. మీరు చూసినట్లయితే నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, సెల్ఫ్ ఫైనాన్స్ మీద సీట్లు ఇస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది అన్యాయం, అక్రమం, మేము అధికారంలోకి వస్తే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ 100 రోజుల్లో తీసేస్తాం, అన్ని కూడా కన్వీనర్ కోటాలోకి పెట్టేస్తామని ప్రగల్భాలు పెట్టారు. వాళ్ళు వచ్చారు, దాన్ని పక్కన పెట్టేశారు.
దాని మీద ఒక చర్య తీసుకోలేదు. 100 రోజులని ప్రామిస్ చేసినటువంటి వాళ్ళు అది తీసుకోకపోతే తీసుకోకపోయారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టంతో ఇచ్చేటటువంటి సీట్లను పక్కన పెట్టేసి గవర్నమెంట్ పరం చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చుకోలేకపోతే పోయారు. మెడికల్ కాలేజీలు మొత్తాన్ని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి విధానానికి వాళ్ళ ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్తా ఉన్నా. అదేమంటే ఇది వాటిని మ్యాపింగ్ చేసి ఈ ఎక్స్పర్ట్స్ సజెషన్స్ రికమెండేషన్ ద్వారా వాటిని తగ్గించి ఒక నాణ్యమైన వైద్య వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఆరోగ్య వ్యవస్థని ఆరోగ్య రంగాన్ని పటిష్టపరిచే దిశగా గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో జాతీయ అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన ఎక్స్పర్ట్లు ఉన్నారు. ఉదాహరణకు డాక్టర్ వైవైటియో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్కి సంబంధించిన ఒక సైంటిస్టు, అదేవిధంగా డీన్ కూడా ఆయన అక్కడ. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పీడియాట్రిషియన్ రీసెర్చరు, గతంలో ఈ ఐసీఎంఆర్ని లీడ్ చేశారు. WHO ఫస్ట్ చీఫ్ సైంటిస్ట్ కూడా వారు పనిచేశారు. అదేవిధంగా సర్ పీటర్ పొయాట్, ఇతను ఎలోబా వైరస్ని కనుక్కున్న సైంటిస్టు. డాక్టర్ మార్గరెట్ ఎలిజబెత్ క్రక్, ఈవిడ కూడా ఈ హార్వర్డ్ యూనివర్సిటీలో టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్గా కూడా ఉన్నారు. అదేవిధంగా గతంలో ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటూ తర్వాత ప్రస్తుతం ఒక రీసెర్చర్గా ఉంటూ ఇంటర్నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్కి రీసెర్చర్గా ఉంటున్న డాక్టర్ ఆర్తి అహూజా. అదేవిధంగా డాక్టర్ గగన్దీప్ క్యాంగ్, డైరెక్టర్ గ్లోబల్ హెల్త్ గేట్స్ ఫౌండేషన్. అదేవిధంగా శ్రీకాంత్ నాదముని, ఎవరైతే ఈ ఆధార్ ప్లాట్ఫామ్కి సిటీఓ ఉన్నారో, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాన్స్మెంట్కి దేశంలో కృషి చేశారో ఆయన. మిస్టర్ రిజ్వాన్ కోయితా, ఇతను నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా పద్మశ్రీ డాక్టర్ నిఖిల్ టాండన్, ఈ హైలీ రెప్యూటెడ్ ఎండోక్రైనాలజిస్ట్. అదేవిధంగా మనకందరికీ తెలిసిన మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి గారు, పద్మవిభూషణ్. ఈ 10 మందితో ఒక ఎక్స్పర్ట్ గ్రూప్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించిన కొన్ని వారాల్లోనే ఇవాళ మొదటి సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అనేక మంది దేశ విదేశాల నుంచి ఉన్నవాళ్ళు కాబట్టి కొంతమంది ఫిజికల్గా, కొంతమంది వర్చువల్గా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెనింగ్ రిమార్క్స్ ఇవ్వగా ఆరోగ్య శాఖ సెక్రటరీ సౌరభ్ గారు ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రెజెంటేషన్లో చెప్పినట్టుగా ఆరోగ్య వ్యవస్థ పటిష్టం చేయడం కోసం రాష్ట్రంలో తీసుకుంటున్న నిర్ణయాలు, అదేవిధంగా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరీక్షలు నిర్వహించి 104 ఇప్పుడు ఆరోగ్య రథం పేరుతో 41 రకాల పరీక్షలు నిర్వహించి తద్వారా ప్రతి ఒక్కరి ఇండివిజువల్ హెల్త్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ని వారి ఆరోగ్య పరిస్థితిని హెల్త్ రికార్డ్స్ రూపంలో పొందుపరిచి తద్వారా భవిష్యత్తులో వారు ఏ వ్యాధుల బారిన పడబోతున్నారు కూడా గుర్తించి తదనుగుణంగా వ్యక్తిగత ఆరోగ్యాన్ని చికిత్సను అందించే దిశగా తీసుకుంటున్న ప్రయత్నాల్ని ఈ ఎక్స్పర్ట్ గ్రూప్ అభినందించింది. ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న ప్రయత్నాన్ని. అదేవిధంగా ఈ యూనివర్సల్ స్క్రీనింగ్, రాష్ట్రంలో చేపడుతున్న యూనివర్సల్ స్క్రీనింగ్ కానీ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇనిషియేటివ్స్ పట్ల కూడా వారు గౌరవ ముఖ్యమంత్రిని ప్రశంసించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని, స్వర్ణాంధ్రప్రదేశ్ని నిర్మాణం చేసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా వారు అభినందించడం జరిగింది. అదేవిధంగా ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ప్రధానంగా ఈ ఎక్స్పర్ట్ గ్రూపు పని ఏంటంటే మామూలుగా రియాక్టివ్ ట్రీట్మెంట్ ఫస్ట్ యాటిట్యూడ్ నుంచి, అంటే వ్యాధి బారిన పడిన తర్వాత రియాక్ట్ కావడం, తర్వాత ట్రీట్మెంట్ అందించడం కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ దిశగా ప్రివెంటివ్ మెజర్స్ దిశగా వెల్నెస్ అప్రోచ్ దిశగా కూడా ప్రయత్నాలు చేయాలి. దాంట్లో ఈ తద్వారా డిసీజ్ బర్డన్ కూడా తగ్గించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 4 పిల్లర్స్గా వారు ఆరోగ్య ఈ హెల్త్ విజన్కి సంబంధించి 4 స్తంభాలను వాళ్ళు పేర్కొనడం జరిగింది. ప్రివెంటివ్ అండ్ వెల్నెస్ అప్రోచ్, ఈక్విటబుల్ హెల్త్ కేర్, క్వాలిటీ హెల్త్ కేర్, టెక్నాలజీ అండ్ ఏఐ ఎనేబుల్డ్ సర్వీస్ డెలివరీ అండ్ సిస్టమ్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రక్చరింగ్. ఈ 4 స్తంభాల మీద ఆరోగ్య వ్యవస్థను ఒక పటిష్టం పరచాలనే వారి ఉద్దేశాన్ని చెప్పడం జరిగింది. అనేక మంది ఆ ప్రజెంటేషన్ అయిన తర్వాత వారి అభిప్రాయాల్ని పంచుకున్నారు. దీంట్లో భాగంగా
రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు అభినందిస్తూనే కాస్త సలహాలని సూచనలు కూడా, మొదటి మీటింగ్ కాబట్టి దీంట్లోనే కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత సంవత్సరానికి 2 సార్లు కలవాలని, ఒకసారి వర్చువల్గాను, రెండోసారి ఫిజికల్ కూడా కలిసి, తర్వాత ఫీల్డ్ విజిట్స్ కూడా వాళ్ళు వచ్చి దానికి అనుగుణంగా సలహాలను సూచన రికమెండేషన్ ఇస్తే దానికి అనుగుణంగా ఆరోగ్య వ్యవస్థ పటిష్టపరచడం కోసం రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. పూర్తిగా ఏంటంటే రాబోయే రోజుల్లో రైట్ టు హెల్త్ ఒక చట్టం, రైట్ టు హెల్త్ చట్టం ఉంటే ఏ రకంగా ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్ హెల్త్ యాక్సెసిబుల్ అవుతుందో ఆ రసగా నిర్ణయాలు తీసుకుంటామని కూడా మరో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా అనేక రకాల సలహాలు ఇచ్చారు. అదే ఎక్స్టర్నల్ డిటర్మినెంట్స్ ఏదైతే ఉన్నాయో, న్యూట్రిషన్ కానీ, వాటర్ క్వాలిటీ, పొల్యూషన్ని ఇంప్రూవ్ చేయాలని, ఉమెన్స్ పార్టిసిపేషన్ పెంచాలని, తర్వాత హెల్త్ స్కిల్లింగ్